హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. బీరకాయలో వెరైటీస్ ఏమున్నాయా అని ఆలోచిస్తూ ఉంటే ఈ బీరకాయ పల్లి కారం చాలా రుచిగా అనిపించింది. అందుకే వెంటనే ట్రై చేసేసాను. బీరకాయ సాధారణంగా ఇష్టపడిన వాళ్ళు కూడా ఇది తింటే ఆహా అనాల్సిందే, అంత రుచిగా ఉందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా బీరకాయలని సగం తొక్కు తీసుకొని మధ్యలోకి ఒక ఘాటు పెట్టుకోండి. దాంట్లోకి స్టఫింగ్ కోసం కొద్దిగా పల్లీలు, ఇంకా ఎండు కొబ్బరి పొడి, ఈ రెండింటిని దోరగా వేయించుకోండి. కొబ్బరి మాడకుండా చూసుకోండి, లేకపోతే టేస్ట్ మారిపోతుంది. తర్వాత అదే కడాయిలో కొద్దిగా నూనె వేసుకొని 3 వెల్లుల్లి రెబ్బలు, ఆ తర్వాత కొంచెం ఆనియన్స్ వేసుకొని వాటిని కూడా జస్ట్ ఆయిల్లో మగ్గించుకోవాలంతే. అవన్నీ ఒక మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా పసుపు, కొంచెం ఉప్పు, కారం, ఇంకా ధనియాల పొడి కూడా వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోండి. చూపిస్తున్నాను కదా, అలా మిక్సీ అవ్వాలా. దాన్ని బీరకాయలు కట్ చేసిన దాంట్లో స్టఫింగ్గా మనం యూజ్ చేస్తున్నాం అనమాట. మొత్తం లోపల దాకా స్టఫ్ చేసుకోండి. దాని తర్వాత ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆ బీరకాయలన్నిటినీ కొంచెం సేపు మగ్గించుకోవాలి ఆయిల్లో. దాని తర్వాత మిగిలిన మసాలా కూడా వేసుకొని కొద్దిగా నీరు పోసుకొని కొంచెం కలుపుకొని ఉప్పు కారం చెక్ చేసుకోండి. తర్వాత మూత పెట్టి ఒక 30 నిమిషాల పాటు అలాగే మగ్గించుకోండి సిమ్లో పెట్టి. అంతే, గుమగుమలాడే బీరకాయ పల్లి కారం రెడీ. చాలా రుచిగా అనిపించింది. చపాతీలోకి, అన్నంలోకి కూడా బాగుంటుంది. అలాగే జొన్న రొట్టెలు తినే వాళ్ళకి కూడా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.